అటు చూస్తేనేమో అటువంటి మనగా ఇద్దరు భార్యలు చిక్కలు పట్టుకొని కొట్లాడుతుంటే దుమ్ము రేగుతుంది. ఇటు చూస్తేనేమో అన్నగాళ్ళు అటువంటి మనగా వదినలు అందరూ పాలంతా బలగా ఊళ్ళ పంటలు ఉరికేస్తుడు, పల్లెల పంటలు పారేస్తుడు, కొల్లాపురి పట్టం అంతా గదిలేస్తున్నది. గిట్ట రాగళ్ళు కుంకుమ రాగళ్ళు అటువంటి మనగా కుదురు నిండిపోతున్నాయి. కోటమ్మ పదలు చెట్ల కొమ్మలెక్కి చూస్తుర్రు, లచ్చమ్మ పదలు చూడు మండలెక్కి చూస్తుర్రు. సూచటలకు భగవంతుడు మల్లయ్య మీదికి వన్నెలక్కి అటువంటి ఆడిన ఈ ఒక్కన అడిగిన మగవాడిని కట్ల వేసుకుంటే గ్రూప్ అయి ఉంటుందట. సచ్చినా సరే గాని అటువంటి మనగవాడిని నిడవదాట. నరుడు కాదు నారాయణమూర్తి, మానవుడు కాదు మన ఇంటి దేవుడయ్యా అది అన్న అది నేను మనసు లోపల అనుకుంటే భగవంతుడికి సుచాదు తెలిసింది. నల్లబారు కొండలు సైకడు కురువల్లకెళ్ళి కొడుక రారా రారా అన్న శబ్దం వస్తున్నది. భగవంతుడు పెరుగు పెరుగు అన్నాడు. భూమి నుంచి ఆకాశానికి దూలైపాయనా, ధరణి నుంచి ఆకాశవేనికి దూలైపోయిండు. ఒక్క అడుగు వెనకాకేసేను, ఒక్క అడుగు వెనకాకేసేను. ఏడు మేడ పోతా ఉన్నాడు, మళ్ళీ అడుగు వెనకాకేసేను. అది 12 మేడ పోతా ఉన్నాడు, 7 అడుగులు స్వామి వెనకాకేసేను. నర్రాజంగాలి పోరాడు వీర, నర్రాజంగాలి పోరాడు వీర, నర్రజంగలి కోరాడు మీద, ధర్ని మీద, దార దార మీద, బోరు బోరు మీద, గుట్ట గుట్ట మీద, గట్టు గట్టు మీద, కొండలు కొండల మీద, వంటి పర్వతాలు పర్వతాల మీద హిమగిరులు. పర్వతాల మీద కాట భగవంతుడు పర్వతాల మీదకి భగవంతుడు వచ్చేటల్లకు ఆగో కన్న తల్లి పార్వతి వైకుంఠం లోపలున్నది. పిన్న తల్లి గంగదేవి కొడుక మల్లికార్జున ఎక్కడ పోతున్నవురా ఎక్కడ పోతున్నవురా అంటే అమ్మాయిగా నాకు చాలు ఏ అవతారము అని చెప్పి భగవంతుడు అనేటల్లకు కుమారా అటు చూడు రాగో మీ యొక్క కన్న తండ్రి మాత్రము ఆనాడు మన తల్లి పార్వతి భూలోక నగరం శృంగారం చూస్తామని అత్తే అగో అటువంటి వనగా సిరిమాను కొండల్లో పట్ల తల్లి తండ్రి ఇద్దరు మాత్రము అటువంటి వాళ్ళు సిరిమాను కొండల్లో పట్ల అరగంట సేపు అలింగం చేసుకొని పోతే అక్కడ ఆత్మాలింగ ఊరానా ఆత్మలింగం అక్కడ ఉన్నది. చుట్టూరు కొండలు ఉన్నాయి, నెట్ల లోయ ఉన్నది. అక్కడ ఆత్మలింగం ఉన్నది. కన్న తండ్రి వెళ్తుండు పోరా అనేటళ్లకు భగవంతుడు దేవా మాయమ్మో గిద ఉరికచ్చే చుట్టూరు పాతాల గంగున్నది. భగవంతుడు మాత్రం ఆగో శివుని ఆత్మలింగం లోపల ఆత్మలింగం లోపల నాటో దేవో నిలయమైపోతుండు స్వామి భగవంతుడు. అటువంటి భగవంతుడు ఏనాడు మాత్రము అగో పర్వతాల మీద మాత్రము భగవంతుడు శివమయమైపోయానా. ఆ శివమయమైపోయి అక్కడ ముద్దలింగంగా ఉన్నాడు. అక్కడికక్కడ ఉండగా కొల్లాపురి పట్టంలో అయ్యనాడు మాత్రం నల్లగిట్ట రాగల్లల్లా రత్నంగి దేవి పద్మాల దేవి కళ్ళ చూసి అరెర్రెర్రె పుణ్యలో పురుషుడు మెడలో బతుకమ్మ మేలి బంగారము మన దంట దైతుడు మన గుంటిపోక మన నాదుడు ఎటువాయటల్లకు అగో గాలి లోపల గాలైండు దూరి లోపల దూలైండు భూమి నుంచి ఆకాశము అవతార పురుషుడై 7 జంగల్లో పట్ల ఎక్కడో చేరిపాయనా. అక్క పద్మాల దేవి రత్నంగి దేవి మనకు మొగడు లేని మోజెందుకు భర్త లేని బాబ ఎందుకు ఆయన వేయినాక మనము బతికెందుకమ్మా. గుట్టలలో కొండలలో పడి మన భర్త పోతున్నాడు. భర్త వేయిన జాడలలో మనం మొలవని చెప్పి రామ రామ సీతారామ రామ సీత
సీతా శ్రీరామ రామ రామ సీతారామ రామ సీతా శ్రీరామ లక్ష్మణ అక్క చెల్లెళ్ళు ఇద్దరు అమ్మవారు పతు అమ్మవారు నానా ప్రాణేశ్వర ఎక్కడ పోతివని చెప్పి ఎటువంటి సేర్లు చెలికలు విడిచిపెట్టి ఇద్దరు చూడు ఏనాడు కొండలు కోనలు బండలు రాయి రప్పనుకుంటూ ఉరుకుతుండ్రు వారి ఎప్పటి చూడు అటువంటి 7 మరి 6 అన్నగాళ్ళు 6 వదినలు కన్న తల్లి నీలవ్వ కన్న తండ్రి యాదిరెడ్డి వారు గుట్టలు ఎక్కుతున్నారు గుట్టలన్నది ఎక్కుతున్నారు కట్టుకోవడం సత్రంగి దేవి పద్మాలదేవి ఏనాడు మాత్రం చెరవ కైపేరు గుట్టలల్లా గూతలు పెడుతుర్రు కొండల మీద కీకలు పెడుతుర్రు నా ప్రాణేశ్వర ఎక్కడ పోతివని చెప్పి కొండలల్లా అటువంటి కీక పెడితే బండ కొండల ధరలు మళ్ళా మారు మారు వస్తున్నాయా అమ్మవారు మన భర్తే వేయిండు మన బతికి ఎందుకు మన పురుషుడే వేయిండు ఈ భూమి మీద మన ఉండి ఎందుకన్నదా పర్వతాల మీద అండమాను కొండ ఉన్నది వారు అండమాను కొండ అండమాను కొండ ఎత్తులన్నీ గుద్దుకుంటారు తలలన్నీ గుద్దుకుంటారు అండమాను కొండకు ఎత్తులు గుద్దుకుంటున్నారు తలలు గుద్దుకుంటుంటే నొసలు వలిగి చిల్ల చిల్ల రౌతాలు చిమ్మిట్టి కొడుతుంటే అండమాను కొండకు వీళ్ళు గుద్దుకుంటుంటే భూలోకం బుగ్గ తీలుతున్నది 7 సంవత్సరాలు తల్ల కింద అయిపోతున్నది కైలాసం కదులుతున్నది దేవలోకం ఊగుతున్నది అటువంటి ఎర్ర దుమ్ము లేసి యమలోకం అందుతుంది నల్ల దుమ్ము లేసి నాగలోకం అందుతుంది తెల్ల దుమ్ము లేసి దేవలోకం అందుతుంది కొండలన్నీ పిండైపోతున్నది గాలి గొప్ప అటువంటి అడవి లోపలున్న మృగాలు అన్ని పచ్చులు లేసి కిసకిస అని ఆకాశం అంతటా చల్లడలే అగో పచ్చులు వృక్షాలు విడిసి కిలకిల మొత్తుకుంటున్నాయి జంతువులు గుట్టలు విడిసి అటువంటి పరుగులు తీస్తున్నాయమ్మా ఇద్దరు కూడా అండమాను కొండ మరణమే సాయం అండమాను కొండకు ఇక మన మరణమే సిద్ధమని చెప్పి ఏనాడు గుద్దుకుంటున్నారో ఇద్దరు అటువంటి అండమాను కొండకు తల గుద్దుకుంటూ ఉంటే శిఖర కొండ గుద్దుకుంటూ ఉంటే ఎవరు అటువంటి పాతాల లోకం లోపల ఉన్నది మరి చిన్న తల్లి గంగదేవి కళ్ళ చూసి అరరరన్న ఇద్దరు కోడళ్ళు చెల్లిపోయే కాలవాయని అన్నదా శరణు శరణు శరణమ్మ రాణి సంభావి రాణి సంభావి రాణి కన్నడ దూసన కన్న తల్లి జగభవాని దేవి భవాని అటువంటి గంగా భవాని కరుణించింది ఏనాడు గంగా భవాని పాతాల లోకం నుంచి ఎంత వెలుగుతున్నాడా ఏడుదల్లా ఎరువుతోటి గంగా భవాని ఏ 12 పొడుగుతోటి అన్నవి చూడు గంగా భవాని అండమానుగా కొండాకమ్మ గంగా భవాని కోడళ్ళ ముందట ఉంటే గంగా భవాని దేవి భవాని మూడు గంగూల సీరే ముత్యాలరైతే ముత్తమరాజు పోలువంగా ముడిసాడిన గంగా సాడిన గంగా తెల్లరైతే తొడిగి
వట వంటి నల్లవారు కొండంత పప్పు ముడిసి బండి ఎలుపు బండారు పొట్టు కుంకుమ గుల్ల ఎలుపు కుంకుమ పొట్టు ఓరే నటి సీత హావేర నీలాగడ్డాది ఆగరమ్మ కోడట్లో ఇక మీరు నమ్మా రత్నంగి దేవి పద్మాల దేవి ఏనాడు మాత్రం వచ్చి అన్నవారి కొండకు ఇక మా భర్త వేయినాక మేము బతికేందుకు మరి పురుషుడు వేయినాక ఈ పూర్తి మీద ఉండేందుకు మొగడు వేయినాక మాకు ఈ మోజెందుకు మేము బతికి ఎందుకు అని చెప్పి అన్నవారి కొండ గుద్దుకుంటున్నారు లోకం లోపలున్న గంగ భవాని పైకచ్చరా తెల్ల చీర కట్టి తెల్ల రైక దొడిగి తెల్ల నవ్వుల కట్ట చేత పట్టి బండి ఈర ఎలుపు బండారు పొట్టు కొంచెం గుళ్ళు ఎలుపు కుంకుమ పొట్టు తీర్చిగా అటువంటి గంగమ్మ ఏనాడు ఇద్దరు కోడళ్ళ ముందట నిలబడేనా అమ్మా పద్మాలదేవి రత్నంగి దేవి ఆగుర్రి అని చెప్పి వారిద్దరిని శాంతింపజేసింది ఏమిటిదమ్మా మీరు ఈ కొండల్లోన ఈ బండల్లోన బండ లోపల భస్మం అయిపోతారా తల్లి అని తల్లికు అటువంటి గంగాదేవి పాదాలు పట్టుకున్నారు అమ్మా మాకు దిక్కైన నువ్వే ధీమైన నువ్వే మాకు పురుషులతోటి పుణ్యం మొగంతోటి మోచం భర్తతోటి భాగ్యము కట్టెలు నీళ్లు ఎరడ కన్నీరే వేలు ఉళ్ళ విరుకలు మోసిన పురుషుడే మేలు కట్టెలు నీళ్లు మోసిన కావిరమ్మె మేలు భర్త లేని ఈ భాగ్యం ఎందుకు మాకు పురుషుడు లేని ఈ భూమి మీద మేము బతికేందుకు అయితే అతన్ని చూపెడతావా లేకపోతే మమ్మల్ని మీ పాదాల కాడ మమ్మల్ని శిరోమయం చేసుకోమంటావా అన్నాడు అమ్మా మరి నా కొడుకు మల్లికార్జుడు అక్కడ రుద్రవేగుడు అయిపోయిండు అగో అక్కడ నా కొడుకున్నాడు శివోమయం అయిపోయిండు రుద్ర రూపమై నా కొడుకున్నాడు రుద్ర రూపమై ఉన్నాడు ఓము అంటే వర్రెలు టముడుతున్నాయి శివ అంటే చిత్ర పిడుగులు పుడుతున్నాయి అక్కడికి పోతే మనం అందరము అగ్నికి ఆవుతైపోతాము అతని కంటి నీళ్ళలోన భస్మం అయిపోతాము మన తరము కాదమ్మా మరి ఎవరి తరం అవుతుంది మాకు మా భర్త ఎంత దొరకాలి అని చెప్పి అడిగారు అమ్మ అక్కడ అదిగాక మనగాగో శిఖరం కనిపిస్తున్నది శిఖర గురువాల లోపట్ల శిఖరం లోపట్ల గృహం ఉన్నది ఆ గృహం లోపట్ల చండీశ్వర మహాముని ఉన్నాడు అగో చండీశ్వర జంగమా మాము ఉన్నాడు చండీశ్వర మహాముని దగ్గరకు పోయి శరణని మీరు ఏడుకుంటే మీకు ఆయన కరుణించి నా కొడుకు నీ భర్తను చూపుతాడమ్మా మరి నీ భర్త నా కొడుకు దొరికే మార్గం ఆగో చండీశ్వర మాముని దగ్గరకు వచ్చి దొరుకుతుంది అని తెల్లకు అటువంటి మనగా ఇద్దరు అక్క పాయ అంటే చెల్లె పాయ అని చెప్పి ఎక్కడికి వేయిండ్రు ఆ శిఖరం అటువంటి మనగా శిఖరం లోపట్ల గృహం లోపట్ల అటువంటి ఓము తపస్సు మీద ఉన్నడే చండీశ్వర మహాముని శరణు అంటున్నారు శరణు అని చేతులు ఎత్తి మొక్కుతున్నారు చండీశ్వర జంగమా మామునికి